నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. బోనాలంటే ఒక్కరోజు పండగ కాదు, నెల రోజుల పాటు జరిగే సాంప్రదాయ సంబరం. అట్టహాసంగా అమ్మవారిని పూజించే క్రతువు. పేద ధనిక తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి ధూమ్ధామ్గా జరిపే వేడుక. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు, అనుకోని విపత్తుల నుంచి రక్షించమని గ్రామ దేవతలకు మొక్కుకుని బోనం సమర్పించడం ఆచారం. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటే ఉత్సవాలపై ప్రత్యేక కథనం. ఆషాఢమాసం వచ్చిందంటే భాగ్యనగరం పసుపు కుంకుమలతో కళకళలాడుతుంది. పచ్చని వేపాకు తోరణాలు, డప్పు చప్పళ్లు, తీన్మార్ దరువులతో నగరమంతా మారుమోగుతుంది. శివసత్తుల ఆటలు, పోతురాజుల విన్యాసాలతో ఆకట్టుకుంటారు. రేపటి రోజును కళ్లకు కట్టే భవిష్యవాణులు, అమ్మవారికి అందించే పలహారపు బళ్ల ఊరేగింపులతో కనువిందు చేయనుంది. గలగల గజ్జలతో పోతురాజులు, ఘటాల ఊరేగింపులతో బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. అంగరంగ వైభవంగా ఉత్సవాలను జరుపుకునేందుకు గల్లీ గల్లీ సిద్ధమైంది. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరం బోనాల పండుగకు ముస్తాబవుతుంది. పసుపు కుంకుమల సౌభాగ్య నగరం డప్పు దరువులతో సందడిగా మారుతుంది. జాజులద్దుకున్న వాకిళ్లు, పసుపు రాసుకున్న ఆడపడుచులు, వేపాకు కొమ్మలతో నిండిన గుమ్మాలు కనువిందు చేస్తాయి. అమ్మలను గన్న అమ్మకు తోడబుట్టిన పోతరాజుల ఉగ్రరూపాలు, శివసత్తుల విన్యాసాలతో భాగ్యనగరం మురిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా బోనాల ఉత్సవ సందడి మొదలైంది. గల్లీ గల్లీలో తలపై బోనంకుండ మెరిసేందుకు, అంగరంగ వైభవంగా ఉత్సవాలను జరుపుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా ఆషాఢమాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరం పసుపు కుంకుమల సౌభాగ్య నగరంగా డప్పుదరువుల మోతల మధ్య పచ్చికుండల బోనమెత్తుకునే పెద్ద ముత్తైదువై కనువిందు చేస్తుంది. ఏటా ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఆదివారం నుంచి బోనాల జాతర మొదలవుతుంది. ఆగస్టు 9వ తేదీ వరకు భాగ్యనగరంలో బోనాల వేడుకలు కొనసాగుతాయి. గోల్కొండ కోటలో ప్రారంభమైన బోనాల వేడుకలు తిరిగి 9వ పూజతో గోల్కొండ కోటలోనే ముగుస్తాయి. అమ్మవారు సింహవాహిని అయి పట్టు చీరలతో, విశేషమైన ఆభరణాలతో అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుందుతూ ఉంటుంది. అమ్మవారికి బోనం తీసుకురావటం అంటే అమ్మవారికి భోజనం తీసుకురావటం అన్నమాట. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడం, మరియు అమ్మవారికి శాఖలు సమర్పించడం, మరియు అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఒడిబియ్యం కూడా సమర్పిస్తూ ఉంటారు. అలాగే అమ్మవారికి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పూజలతో, అభిషేక అలంకారములతో అమ్మవారిని పూజించి తదుపరి భక్తులకు దర్శనార్థమై ఉంటారు. ఈసారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర పండుగను అంగరంగ వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బోనాల జాతర అంబరాన్ నంటేలా సంబరాలకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలుగా భావించే గోల్కొండ కోటపై జగదాంబిక మహంకాళి అమ్మవారు, బల్కంపేట రేణుక ఎల్లమ్మ, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవార్లకి తొలి రోజు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి, అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించడంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే అన్ని ప్రధాన ఆలయాలకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేవారి వివరాలతో ఉత్తర్వులను కూడా విడుదల చేశారు. ప్రతి సంవత్సరాలలాగే ఈసారి కూడా ఆషాఢమాస బోనాలు హైదరాబాద్లో అంగరంగ వైభవంగా అన్ని టెంపుల్స్లో, ముఖ్యమైన టెంపుల్స్లో పాటు చిన్న చిన్న టెంపుల్స్లో కూడా మొత్తం రంగారెడ్డి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో పెద్ద ఎత్తున జరపబోతా ఉన్నాము. దీనికి సంబంధించి స్టేట్ మీటింగ్తో సహా ఏ టెంపుల్స్కు సంబంధించిన ఆ టెంపుల్స్కు మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ భక్తుల అవసరార్థం మరి ఏమేమి చర్యలు చేపట్టాలి, ఏమేమి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి అనే దాని మీద అన్ని డిపార్ట్మెంట్స్కు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు సాగే బోనాల వేడుకల్లో ప్రధానమైనవిగా చెప్పే గోల్కొండ, బల్కంపేట, లష్కర్, లాల్ దర్వాజా బోనాల వేడుకలు తెలంగాణ సాంస్కృతిక సౌరభాలుగా ప్రజలకు కనువిందు చేస్తాయి. లక్షలాది మంది భక్తుల నీరాజనాలు అందుకునే ఈ బోనాల వేడుకల వెనుక ఎంతో చరిత్ర ఉంది. తెలంగాణ ప్రజల జీవన విధానం, వ్యాధుల నియంత్రణా మార్గం దాగి ఉంటుంది. అటువంటి బోనాల ఉత్సవాలను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమవుతోంది. ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తూ పనుల్లో అన్ని విభాగాల శాఖలను సంయుక్తంగా కదిలిస్తూ పనులు శరవేగంగా చేస్తున్నారు. సో ఈ పండుగ తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాదులో ఆషాఢమాస బోనాల సందర్భంగా వచ్చేటువంటి ఒక గొప్ప ఆచారము, సాంప్రదాయము. ఇంకా రోజు రోజు ప్రభుత్వం కావచ్చు, ప్రజలు కావచ్చు, అన్ని రకాలుగా తిరిగి రాష్ట్ర ఉత్సవంతో పాటుగా
ప్రజలు దీన్ని ఒక ఆత్మగా అంటే మా అందరం చల్లగా ఉండాలి, సర్వేజన సుఖినోభవి, ఈ లోక కళ్యాణం కొరకు జరుగుతుంది అనేటువంటి ఒక భావనలో మంచి వర్షాలు పడి రైతాంగం అంతా కూడా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ అమ్మవారిని సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ఘనంగా వేడుకలు అట్టహాసంగా అన్ని రకాలుగా ఏదైతే అమ్మవారికి బోనం కావచ్చు, కళ్ళు శాఖ కావచ్చు, ఇతర అన్నీ అధికారికంగా కూడా సమర్పించి ఈ రాష్ట్ర పైన ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటాం. గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక అమ్మవారికి అక్క చెల్లెళ్లైన మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ అనే మొత్తం 7 అక్క చెల్లెళ్లకు పండుగలో భాగంగా బోనాలను సమర్పిస్తారు. తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి ఎక్కించిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సంబరాలకు అంకురార్పణ జరుగుతుంది. రెండో బోనం బల్కంపేట ఎల్లమ్మకు, మూడో బోనం లష్కర్ బోనం అంటే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, నాలుగో బోనం లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవార్లకు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలు అమ్మవారు వేప ఆకు అంటే ప్రతి విషయాన్ని కూడా అది ఖండిస్తుంది. కాబట్టి వేప ఆకు ఎక్కువ ప్రాముఖ్యం దీనికి. గుడాన్న పీటి మానసాయన అమ్మవారు ఎవరైనా కానీ బెల్లము బియ్యముతో తయారు చేసిన పాయసము, ఆ పాయసం అనేది అమ్మవారికి చాలా ప్రీతికరం అమ్మవారికి. తర్వాత బోనాలు అనేగా వాళ్ళు ఇంట్లో కుండను తయారు చేసి దానికి బొట్లు అవన్నీ పెట్టి ఈ పాయసం అనేది దాంట్లో పెట్టుకొని ఊరేగింపు తీసుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బోనాల వేడుకల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్టత ఉంటుంది. అయితే ముఖ్యమైనవి మాత్రం గోల్కొండ, బల్కంపేట, లష్కర్, లాల్ దర్వాజా బోనాలనే చెప్పాలి. గోల్కొండ కోటలో దశాబ్దాలుగా సంబరాలు జరుగుతున్నాయని భక్తుల విశ్వాసం. గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారు స్వయంభూగా భావిస్తారు. కొన్నేళ్ల కిందట కొందరు భక్తులకు కలలో వచ్చిన అమ్మవారు గొల్లవారి కొండపై తాను వెలిశారని, గుడి కట్టించాలని కోరినట్లు భక్తుల నమ్మకం. అప్పటి కాకతీయ ప్రభువులకు విషయం తెలిసి గోల్కొండ కోటపై గుడిని కట్టించాలని ప్రతీతి. ఆ తర్వాత మూసినది వరదలు వచ్చి ఇంట్లోని పిల్లలు, జంతువులు చనిపోతుండగా మరోమారు భక్తులకు కలలోకి వచ్చిన అమ్మవారు తనకు తొలి బోనం ఇవ్వాలని కోరినట్లు ప్రతీతి. అలా అప్పటి నుంచి గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మకు తొలి బోనం ఇస్తున్నట్లు చెబుతున్నారు. సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం లాల్ దర్వాజా 118వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 31వ తేదీన శిఖర పూజ, ధ్వజారోహణం కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది. ఈటి పూజకు మన కోత్వాల్ కమిషనర్ గారైన మరి అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఇరువురి చేతుల మీదుగా ధ్వజారోహణం, శిఖర పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజు నుంచి అమ్మవారికి ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన పూజలు 9 రోజుల పాటు జరుపుతారు. తెలంగాణ పల్లె పల్లెల్లో కొలువైన గ్రామ దేవతలకు బోనంగా పిలిచే భోజనాన్ని భక్తులు ప్రేమతో అందిస్తారు. అయితే గోల్కొండ కోటలో మాత్రం ఆషాఢమాసం మొత్తం అమ్మవారికి ఇష్టమైన రోజులుగా చెప్పే ప్రతి గురు ఆదివారాల్లో భక్తులు బోనాలను సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం 9 పూజలను అమ్మవారికి నిర్వహించి గురు ఆదివారాలు కలిపి 9 వారాల పాటు బోనాలను అమ్మకు చెల్లించుకుంటారు. అమాస ఫస్ట్ అమాస, ఈ అమాస తెల్లారి నుంచే ఆషాఢం అమాస బోనాలు చాలా బాగా అవుతాయి. అమ్మవారి దగ్గరికి వస్తాం మేము, చాలా బాగా అవుతాయి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు బోనాలు? ఇక్కడికి రాము, ఇంటి దగ్గర చేసుకుంటాం. వినాయక నగర్ మాది, అక్కడ చేసుకుంటాం. దర్శనానికి వస్తాం. అంటే అదే ఇంటి దగ్గరైనా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఈ నుంచి అంటే చిన్నప్పటి నుంచి, మేము చిన్నప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అప్పటి నుంచి వెళ్ళడం రావడం. కాకపోతే మేము మల్కాజిర్లో చేసుకుంటాము, అంటే బోనాల పండుగ. కానీ హ్యాపీ అనిపిస్తుంది. బోనాల పండుగ అంటే ఒక సందర్భం. తెలంగాణ పండుగ అంటే ఎంతో అభిమానం. అమ్మవారి పండుగ వచ్చిందంటే ఇక చెప్పలేము, కన్నుల విన్న పండుగ అంతే. నమస్కారం. మనకి సంవత్సరానికి అంటే చాలా పండుగలు వస్తాయి, కానీ బోనాలు అంటే స్పెషలే కదా. దాని అమ్మవారి గురించి అంటే మన గ్రామ దేవత గురించి మనం ఆదరించాలి. ఆ గ్రామ దేవత చూడండి, మనం లేం కదా, ఆ లోకమాతనే మనకు. జగదాంబిక అమ్మవారి తర్వాత రెండో బోనం బల్కంపేట ఎల్లమ్మకు ఎక్కిస్తారు. అయితే ఆషాఢమాసంలో వచ్చే తొలి మంగళవారం ఎల్లమ్మకు కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తొలి రోజు ఎదుర్కోలు, రెండో రోజు కళ్యాణం, మూడో రోజు రథోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఆదివారం భక్తులు బోనాలు చెల్లిస్తారు. మూడో వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు జరగనున్నాయి. ఆగస్టు 2న ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బోనాన్ని అందుకోనుంది. లష్కర్లో 2 రోజుల పాటు సాగే బోనాల వేడుకల్లో అత్యంత ప్రాముఖ్యమైనది రెండో రోజు జరిగే రంగం కార్యక్రమమే.
అమ్మవారు పలికే భవిష్యవాణి కోసం భక్తులు లష్కర్లో తొలి రోజు బోనాల వేడుకల్లో భాగంగా తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం భక్తుల బోనాలను అనుమతిస్తారు. తొలి రోజు బోనాలు ఎక్కించి తర్వాత రెండో రోజు అమ్మవారికి బలి, రంగం, గావు పట్టడం, అంబారీ ఊరేగింపులు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. బోనముతోని నాకు అనుబంధం జన్మజన్మల్ది అని అనుకోవాలి. దాదాపు 30 సంవత్సరాలుగా 7 ఏండ్ల పిల్లగాడు ఉన్నప్పుడు, అంటే నాది 7 ఏండ్ల వయసు ఉన్నప్పుడు అమ్మవారు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి అమ్మవారి బోనాన్ని ఎత్తుకోవడం జరుగుతుంది. 7 ఏండ్ల వయసులో 7 అంతరాల బోనాన్ని ఎత్తుకొని అగ్నిగుండంలో నడిపడం జరిగింది. ఆనాడే ఆ చిన్న వయసులోనే అంత సత్యం చూపించడం వల్ల ఈరోజు ఎంతో పేరుగాంచి ఉన్నాడు మీ రాకేష్ బోనం స్వామి. లష్కర్ బోనాల్లో రెండో రోజు వేడుకలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. తెల్లవారుజామున పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత అమ్మవారి సోదరుడుగా చెప్పే పోతరాజు వీరంగం భక్తులను భయపెట్టడమే కాదు, అమ్మవారి అండను కంటికి చూపుతుంది. ఒళ్లంతా పసుపు రాసుకుని నుదుటిపై పెద్ద బొట్టు, నల్లని కారుమబ్బు లాంటి కనుబొమ్మలతో ఎర్రటి నాలుక బయటకు చాపి కొరడా జుళిపిస్తూ పోతరాజు చేసే వీరంగం ఎంతో ఉగ్రంగా ఉంటుంది. పోతురాజు డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి ఆలయం చుట్టూ వీరంగం చేసి అనంతరం తల్లికి సొరకాయ లేదా గుమ్మడికాయలతో బలిని సమర్పిస్తారు. అమ్మవారు వస్తుంది అని తెలవంగానే పొలిమేర కాసే పోతలింగడ కట్టు వద్దు, వాడు కన్న కొడుకు పెట్టు వద్దు, వాడు పెద్ద కొడుకు మంత్రకాడు తంత్రకాడు జోడ వీరగోళలు వేసుకొని దయ్యాలని భూతాలని కామెన్ కమ్ముకొడి పిశాచులను గావు పట్టేసి బలి జల్లుకుంటూ ముంగడికి వస్తాడనమాట. ఆషాఢ మాసంలో అమ్మవారికి వెండలు కొట్టి వానలు పడతాయి కాబట్టి కలుషితం అవుతుంది. ఆ కలుషితమైనందుకు అమ్మవారికి అందరికీ భక్తులకు అంటురోగాలు వచ్చినాయి కాబట్టి ఈ గ్రామ ప్రజలందరూ ఆగమాగం అవుతారు. మాయ తెలియదు, మర్గం తెలియదు, పేగుబాధ అని వచ్చేసి ఎంతోమంది చనిపోతారు. కాబట్టి అమ్మవారు వచ్చే మూమెంట్లో ఆ పొలిమేర కాసే పోతలు ఇంగడ కట్టు ఓద్ల వాడు కన్న కొడుకు పెట్టు ఓద్ల వాడు పెద్ద కొడుకు మంత్రకాడు తంత్రకాడు జోడ వీరగోళలు వేసుకొని దయ్యాలను భూతాలని కామిని కమ్ముకోటి పిశాచులని. రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూసే రంగం కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారు ఆవహించిన అవివాహిత అయిన మహిళ ఆలయంలో అమ్మవారికి ఎదురుగా పచ్చికొండపై నిలుచుని తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును పలుకుతుంది. వర్షాలు, పంటలు, రాజకీయ నేతల భవిష్యత్తు, వ్యాధుల వంటి వాటి గురించి వివరిస్తుంది. స్వయంగా ఆ ఉజ్జయిని మహంకాళమ్మే తమ భవిష్యత్తును పలికిందని భక్తుల విశ్వాసం. ఆ తల్లి చెబితే జరుగుతుందని నమ్మకం. ఏటా లష్కర్ ఆలయంలో స్వర్ణలత అనే మహిళ ఈ రంగం కార్యక్రమంలో అమ్మవాక్కును పలుకుతూ ఉండటం విశేషం. రంగం పూర్తయిన తర్వాత అమ్మవారి ఘటాలను ఏనుగు అంబారీపై ఊరేగిస్తారు. సాయంత్రం తల్లికి సమర్పించే పలహారపు బండ్లను నగర వీధుల్లో ఊరేగిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా రంగురంగుల కాగితాలతో సుందరంగా అలంకరించిన బండ్లను అందంగా తీర్చిదిద్దుతారు. లష్కర్ తర్వాత బోనమెత్తుతుంది లాల్ దర్వాజా. పాతపట్నంలోని శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల వేడుకలు ఇక్కడ మొత్తం 11 రోజుల పాటు సాగుతాయి. అందులో ప్రధాన ఘట్టాలైన బోనాలు, అమ్మవారి ఊరేగింపు జరగనున్నాయి. అమ్మవారికి ధ్వజారోహణ, శిఖర పూజ, కలశ స్థాపన చేయనున్నారు. అమ్మవారికి 1,00,000 అక్షిత అర్చన చేస్తారు. ఇక శాలిబండలోని కాశీ విశ్వనాథ ఆలయం నుంచి అమ్మవారి ఘటాలను ఊరేగింపుగా తీసుకొచ్చి లాల్ దర్వాజా ఆలయంలో ఘటస్థాపన చేస్తారు. అప్పటి నుంచి 9 రోజుల పాటు అమ్మవారికి వివిధ రకాల పూజలు చేసి ఆగస్టు 9న బోనాల వేడుకలు నిర్వహిస్తారు. బోనాల రోజు ఉదయం అమ్మవారికి బైండ్లవారు బలిహరణ కార్యక్రమం చేసిన అనంతరం ఆలయ అర్చకులు మహాభిషేకం చేస్తారు. ఆ తర్వాత నుంచి భక్తులు బోనాలను సమర్పిస్తారు. అమ్మవారికి మొక్కుకొని బోనం తీస్తాము. మాకు చాలా మంచిగా జరుగుతుంది. అమ్మవారి దగ్గరకు వచ్చి కూడా దర్శనం చేసుకొని పోతుంటాము. నైవేద్యం పెడుతుంటాము, బోనం తీస్తుంటాము. అందరినీ చల్లగా చూడమని కోరుకుంటాము. అమ్మవారిని అందరినీ చల్లగా చూస్తుంది. ఆ నమ్మకం మాకు బాగా ఉంది. మేము అనుకున్నది అవుతుంది. అమ్మవారికి నైవేద్యం ఎలా అంటే బోనం తయారు చేస్తారు. అమ్మవారి ముఖంతో, అమ్మవారికి పసుపు కుంకుమతో ఒక చిన్న బిందెను, స్టీల్ బిందె తయారు చేసుకొని కింద అమ్మవారికి అన్నం వండెక్కిస్తారు. పైన ఏంటంటే చల్లగా ఉండాలని చెప్పి చింతపండుతో పచ్చిపులుసు చేసి అందులో కొంచెం కొత్తిమీర, ఉల్లిగడ్డలు వేసి, అంటే పిల్లలకైతే మనము వేడిగా వద్దని చల్లగా ఉండడానికి ఎలా తినిపిస్తామో అట్లా ఆ అమ్మవారికి కూడా చల్లగా అనమాట. అలా మళ్ళీ పెరుగు, బెల్లము వేసి పైన ఏంటంటే దీపంతలు 2 దీపంతలు పెట్టి అమ్మవారికి దీపం వెలిగిస్తారు. బోనాల రోజు రాత్రి 8 గంటలకు అన్నంతో చేసిన శివలింగానికి అమ్మవారికి ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ కళ్యాణం నిర్వహిస్తారు. ఇక రెండో రోజు కార్యక్రమంలో పోతురాజుల స్వాగతం,
రంగం కార్యక్రమాలు ఉంటాయి. అయితే లాల్ దర్వాజా వేడుకల్లో అత్యంత ముఖ్యమైనది మాత్రం రెండో రోజు నిర్వహించే అమ్మవారి ఊరేగింపే. డప్పు చప్పుళ్ళు, డోళ్ల మోతలు, శివసత్తుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య అమ్మా బయలెళ్ళినాదో అంటూ సాగే సాంస్కృతిక సంబురంగా అమ్మవారి ఊరేగింపు కనువిందుగా ఉంటుంది. లాల్ దర్వాజాలో ప్రారంభమయ్యే అమ్మవారి ఘటాల ఊరేగింపు శాలిబండ, చార్మినార్, మదీనా మీదుగా ఢిల్లీ దర్వాజాకు చేరుకుంటుంది. అక్కడ మూసీ నదిలో అమ్మవారికి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ వేడుకల్లో ఏటా వేలాది మంది భక్తులు హాజరై తరిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మకు ఎత్తర బోనం అంటూ ఘనంగా సాగుతుంది ఈ కార్యక్రమం. పోతురాజుల కాళ్ల గజ్జులు గల్లుమంటుంటే భక్తుల తనువు పులకరించిపోతుంది. మనసు భక్తి పారవశ్యంలో తేలియాడేలా ఊరంతా సంబరమై సాగిపోతుంది. తెలంగాణ సంస్కృతిలో బోనం ఓ భాగమైంది. ప్రజల జీవన విధానానికి ప్రతీకగా నిలిచింది. మంచి చెడులకు ప్రకృతిపై ఆధారపడే బతుకులను జబ్బుల నుంచి కాపాడే పండుగగా బోనాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఊరిని కాచే గ్రామదేవతలను కొలిచి వాళ్లకు మొక్కులు చెల్లించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. అమ్మవారిని ఇంటి ఆడబిడ్డగా తలచి కడుపు నిండా అన్నం పెట్టడమే బోనాల పండుగ. అమ్మవారికి దీపం పెట్టి సాకపోసి సల్లగ చూడమ్మా అంటూ మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. తెలంగాణ ప్రజల జీవన విధానం ప్రకృతితో పెనవేసుకుని ఉంటుంది. అందుకే బతుకమ్మ, బోనాల పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆషాఢమాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాలు ఒకెత్తైతే భాగ్యనగరంలో జరిగే బోనాలు మరో ఎత్తు. వృత్తి వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వాళ్లు కూడా బోనాలకు హైదరాబాద్కు వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే బోనాల సంబరాలను చూసేందుకు భాగ్యనగర్కి వచ్చేవాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. గోల్కొండ మొదలు లష్కర్, లాల్ దర్వాజాల్లో జరిగే బోనాలు కన్నుల పండుగగా సాగుతాయి. దీంతో బోనాలు జరిగే నెల రోజులు హైదరాబాద్ నగర వీధులు కళకళలాడుతూ ఉంటాయి. ఆషాఢమాసంలో జరుపుకునే ఈ బోనాల ఉత్సవాలకు ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉంది. 600 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయలు ఏడుకొళ్ల నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించుకున్నారని చరిత్ర చెబుతోంది. ఇక 1676లో సర్వాయి పాపన్న కరీంనగర్లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారని చరిత్ర చెబుతుంది. గోల్కొండ కోట కాకతీయుల అధీనంలో ఉన్న రోజుల నుంచే బోనాలు సమర్పించేవారు. కులీ కుతుబ్ షా, బాద్షా హయాంలోనూ గోల్కొండలో బోనాల సంప్రదాయం కొనసాగింది. తానీషా పాలనలో అక్కన్న మాదన్నల ఆధ్వర్యంలో గోల్కొండ కోట నుంచి శాలిబండలోని హరిబౌలిలోని అమ్మవారి ఆలయం వరకు బోనాలు ఉత్సవాలు వైభవంగా సాగేవని చెబుతూ ఉంటారు. అందుకే మనకు వేపమండలు కానీ, తర్వాత పసుపు కొమ్ములు కానీ, ఈ పోతురాజుల విన్యాసాలు కానీ, వారి యొక్క ఆహార్యం కానీ, ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ కూడా మనకు తమిళనాడు ద్రవిడ సంస్కృతికి, తెలంగాణ సంస్కృతికి చాలా అవినాభావ సంబంధం ఉన్నట్టుగా, చాలా దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. సో అందుకే దీంట్లో ప్రధానంగా మనకు కనిపించే ఏంటంటే శివసత్తులు ఒకరు కనిపిస్తారు, తర్వాత పోతురాజులు ఒకరు, తర్వాత అమ్మ తల్లిని ఆవహించుకొని భవిష్యవాణి చెప్పడం అనేది ఒకటి. సో ఇట్లా కొన్ని ప్రత్యేకమైన అంశాలు మనకు హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాల బోనాల జీవన సంస్కృతిలో కనిపిస్తాయి. లష్కర్ బోనాల వెనుక ఓ కథ ఉంది. 1813లో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి ప్రబలింది. 100 మంది చనిపోయారు. ఆ సమయంలో సికింద్రాబాద్ వాసి సూరటి అప్పయ్య ఉజ్జయినిలో సైనికుడిగా విధులు నిర్వహిస్తూ ఉండేవాడు. ప్లేగు వ్యాధి వ్యాప్తి గురించి తెలుసుకుని బాధపడి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని ప్రార్థించాడు. ప్లేగు వ్యాధి బారి నుంచి తమ ప్రాంతాన్ని రక్షించాలని వేడుకున్నాడు. దీంతో వ్యాధి తీవ్రత తగ్గింది. 1815లో సికింద్రాబాద్కు తిరిగి వచ్చిన సూరటి అప్పయ్య ఉజ్జయిని నుంచి చెక్కతో తయారు చేసిన అమ్మవారి విగ్రహం తీసుకువచ్చి ఇక్కడ గుడి కట్టించారని చెబుతున్నారు. అప్పట్నుంచి సికింద్రాబాద్లో బోనాలు జరుగుతున్నాయి. సైనికుడు ప్రతిష్ఠించిన ఆలయం కనుక లష్కర్ బోనాలుగా పిలుస్తున్నారు. లాల్ దర్వాజా బోనాల వెనుక కూడా ఒక కథ ఉంది. ఈ ఆలయంలో వెలిసిన దేవత మహిమాన్వితం అంటారు భక్తులు. నిజాం ప్రభువుల కాలంలో నగరానికి రక్షణ కల్పించేందుకు పటిష్టమైన గోడ నిర్మించారు. జనం రాకపోకల కోసం 13 దర్వాజాలు ఏర్పాటు చేశారు. వాటికి ఆనుకుని కిటికీలు ఉండేవి. అలాగే దర్వాజాల వద్ద అమ్మవార్లను ప్రతిష్ఠించారని చెబుతారు. ఇటువంటి దర్వాజాల్లో ప్రధానమైనది లాల్ దర్వాజా, అంటే ఎర్రటి గడప అని అర్థం. ఈ దర్వాజాకు భక్తులు జాజులు రాసి పూజలు చేసేవారని, అందువల్లే లాల్ దర్వాజా అనే పేరు వచ్చిందని తెలుస్తుంది. 1908లో మూసీ ఉప్పొంగి హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది. దీంతో మహారాజా కిషన్ ప్రసాద్ సూచనల మేరకు హైదరాబాద్ను పాలిస్తున్న మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్ అమ్మవారికి పూజలు చేసి బంగారు చేటలో పసుపు, కుంకుమ, ముత్యాలు సమర్పించారని చెబుతారు. ఆ తర్వాతే వరదలు తగ్గాయని ప్రతీతి. అలా అప్పటి నుంచి
లాల్ దర్వాజలోని సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆషాఢమాసంలో ఆఖరి ఆదివారం బోనాలు సమర్పించడం ప్రారంభమైంది. నిజానికి బోనం అంటే భోజనం అని అర్థం. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు పుట్టింటికి రావడం ఆనవాయితీ. తెలంగాణ ప్రజలు తమ గ్రామదేవతలను ఇంటి ఆడపడుచులుగా భావిస్తూ ఆషాఢమాసంలో అమ్మను పుట్టింటికి తీసుకొచ్చినట్లు ఘటాల ఊరేగింపు చేస్తారు. అలా పుట్టింటికి వచ్చిన ఆడపడుచుకు సంతృప్తిగా ప్రసాదం వండి పెట్టడాన్నే బోనం అంటారు. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించిన మట్టి కుండ లేదా ఇత్తడి రాగి పాత్రల్లో అమ్మకు బోనం సమర్పిస్తారు. అమ్మ కోసం వండిన ప్రసాదాన్ని కుండలో ఉంచి ఆ పైన వేప కొమ్మలతో అలంకరిస్తారు. ఆ పైన మరో కుండలో కల్లు, బెల్లం పానకం, పసుపు నీళ్లను సాకగా ఉంచుతారు. దానిపైన గండ దీపాలను వెలిగించి పసుపు కుంకుమలతో అలంకరించిన ఆ బోనాలను తలపై పెట్టుకుని అమ్మకు నిష్ఠతో సమర్పిస్తారు. గండదీపం వెలుగుతుండగానే అమ్మవారికి నైవేద్యం ఇవ్వాలనే నియమం పాటిస్తారు. సాకపోసి ఓ కంట కనిపెట్టి ఉండమ్మా అని మొక్కుతూ ఉంటారు భక్తులు. బోనాన్ని తలపై ఎత్తుకుని వచ్చే ఆడపడుచు ఒంటిపైకి అమ్మ వస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే బోనం తలపైకెత్తుకున్న ఆడపిల్ల కాళ్ళు కడిగి అమ్మను శాంతపరచడం ఆనవాయితీగా మారింది. వీటితో పాటు ఇంట్లోని పిల్లా పాపలు చల్లంగా ఉండాలని మొక్కుతూ అమ్మకు రంగురంగుల కాగితాలతో అలంకరించిన తొట్టెలను సమర్పిస్తూ ఉంటారు భక్తులు. నిజానికి బోనాల పండుగలో ఎంతో శాస్త్రీయత దాగి ఉంది. సాధారణంగా ఆషాఢమాసంలో వేడుకలు తక్కువగానే ఉంటాయి. ఈ నెలలో శుభకార్యాలు చేయరు. ఆషాఢంలో వర్షాలు కురుస్తాయి కనుక భూమిలోని క్రిమికీటకాలు, వ్యాధికారకాలు వృద్ధి చెందుతాయి. ఫలితంగా వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అయితే బోనాల కార్యక్రమంలో వినియోగించే ప్రతి వస్తువు, చేసే ప్రతి పూజ అంటువ్యాధులను దరిచేరనియ్యదు. పసుపు, వేపాకులు యాంటీబయోటిక్స్గా పనిచేస్తాయి. అంటువ్యాధులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గొంతుకు గంధం, కాళ్లకు గడపలకు పసుపు రాయడం, గుమ్మాలకు వేపాకులు కట్టడం వల్ల వ్యాధులు దరిచేరవు. ఇక కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే ఈ పండుగ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలోనూ కీలక పాత్రే పోషిస్తుంది. బోనాల జాతర తెలంగాణ ప్రజల జీవన విధానానికి చాలా దగ్గరగా ఉంటుంది. వేప చెట్లకు పూజలు చేయడం, గ్రామదేవతలను కొలిచి ఊరిని కాపాడమనడం ఇందులో భాగమే. అమ్మవార్లకు కళ్ళు సాకగా పోయడం, మట్టికుండకు పసుపు రాసి బోనాలను ఎక్కించడం ప్రకృతి జీవనానికి ప్రతీకలే. అంతేకాదు, దేశంలో ఒక్క తెలంగాణలోనే బోనాల జాతరలు జరుగుతాయి. మహిళలకు ప్రాధాన్యతిస్తూ చేసే వేడుకల్లో అతిపెద్దది ఈ బోనాల పండుగ. అందుకే ఈ పండుగను చూసేందుకు దేశ విదేశాల నుంచి సైతం వేలాది మంది తరలి వస్తూ ఉంటారు.